జోగి రమేష్ ఏంటంటే ఇప్పుడు ఆయన బీసీ నాయకుడు అక్కడ ఏం చేసావు నువ్వు? అక్కడ ఆడవాళ్ళని మానమాగంది నీ ప్రభుత్వంలో ఏం చేసావు? అక్కడ పిల్లగాని చంపారు పెట్రోల్ పోసి ఏం చేసావు? అప్పుడు అర్జీ చేయొచ్చుగా, మీ వాళ్ళేగా సాక్ష్యం ఉందగా. ఇప్పుడు అది కాదండి, ఇప్పుడు జనార్దన్ రావు ఇప్పుడు 3 కోట్లు ఇస్తాన్నావు, వ్యాపారం పెట్టుకున్నావు, మీడియాలు తీశారు, మన మీ ఇంటికి వచ్చాడు, మీడియాలు తీసినప్పుడు ఏం చేసావు? అప్పుడు చంపండి, జనార్దన్ చంపు, నీ నాయకుడు 3 కోట్లు ఇస్తాన్నావు, ఈ జనం మీద పట్టి ఎడుస్తావేంది? చంద్రబాబు చేయమన్నాడు, పవన్ కళ్యాణ్కి మూడు భార్యలు అంటాడేంది, 3 పెళ్ళిళ్ళు నీకు అవసరమా? నువ్వు అది చేసుకో, నీకు అసలు మాట వచ్చా? బీసీ నాయకుడు నువ్వు కళ్ళు గీసు కళ్ళు అమ్ముకునేవాడు బీసీ కానీ ఉండు, కులం అని కానివ్వండి నీకెందుకు? అది కాదండి, మొత్తం పెద్దవాళ్ళు తిట్టామండి, రోజా ఒకటి, కొడాలి నాని ఒకటి, జోగి రమేష్ ఒకడు, వల్ల వంచి ఒకటి, వీళ్ళంతా ఏందండి అంత బీసీ కులాలు వీళ్ళంతా. అది కాదు రైతుల్ని సామాన్యంగా, అది కాదు దొంగ మంది ఏంటంటే దొంగ మంది మీరు జనం చచ్చిపోయారు, దొంగ మంది మీరు తయారు చేసి ఈ ప్రభుత్వం మీద దొత్తారేంది? మరి ఈ ప్రభుత్వంలో నిజమే అర్జీ చేశారు ఆయన రెడ్డి గారిని మొన్న అర్జీ చేశారు కానీ నువ్వు ఇప్పుడు అర్జీ చేశారు వేలుంది అర్జీ చేశారు. ఆయన నాయకుడు టీడీపీలోకి వచ్చాడు, పదవి ఇచ్చారు, ఆయన దాచిపెట్టలేదు, ఆయన అర్జీ చేశారు కానీ ఏమంటే సస్పెండ్ చేశారుగా. మరి ఏం నీకు కావాల్సింది? ఏమి చేయట్లా వస్తుందా? వైపీసీ లేదు, ఏం లేదు అసలు, అన్ని ఉత్తమ మాటలు పుకార్లే కానీ వాళ్ళ వరక. అదేమంటే ఆడి జనం చచ్చిపోయారు, ఏడు చచ్చిపోయారు, డ్రైనేజీ కోసం మమ్మల్ని వైపీసీ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, ఐదు అవుతాడు. అది ఎందుకు? ఇప్పుడు నీ ప్రభుత్వంలో చావలేదా? ఊరి ప్రభుత్వంలో చెప్తారు టైం వచ్చినప్పుడు. అది కాదండి, ఎన్నాళ్ళు ఉంటాం. అది కాదండి, ఎందుకో అది కాదు డాలర్ బాటలు అని. ఈ ప్రభుత్వం బాగుందండి, ఏం లేదు. నువ్వు బీసీ నాయకుడు, నువ్వు కళ్ళు తీసుకొని నీకు మంత్రి పదవి ఇచ్చి ఎవరు తిట్టమంటే వాళ్ళు తిట్టి, అది కాదు నువ్వు అది చెప్పు. నువ్వే